హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. బెంగళూరులో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇస్కాన్ టెంపుల్ ఇది. ఉన్న సౌత్ ఇండియాలో అన్నింటిలో కల్లా పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఇదే అండి. ఇస్కాన్ టెంపుల్ అంటే రాధాకృష్ణ టెంపుల్స్ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. చుట్టూ ఉన్న ఏరియా ఒక కొండ మీద ఉంటుందండి టెంపుల్. చాలా బాగుంది చూడటానికి. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే విజిట్ చేయండి. ఈ కనిపించేదంతా మనం బైక్ పార్క్ చేసి పైకి వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ మనం నడిచే దారిలోంచి అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత మనం ఆ కొండ దగ్గరికి చేరుకుంటాము. ఈ దారిలో అంతా మొక్కలతో అదంతా చాలా బాగుంది. ఇది ఇంకా స్టార్టింగ్ గుడి గోపురం స్టార్టింగ్ నుంచి స్టెప్స్ అండి. ఇది ఇక్కడ మనం బోర్డు చూడొచ్చు, శ్రీ రాధాకృష్ణ మందిర్ అని. అలా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీస్ తర్వాత 2 వేస్ అనేవి కనిపిస్తాయండి. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి ఎదురుగా ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ పక్క నుంచి మనం డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది చాంటింగ్ మందిర్ అండి. ఈ చాంటింగ్ మందిర్లో మనం హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, అవి స్టెప్స్ కింద ఉంటాయి. 108 స్టెప్స్. మంత్రాన్ని జపించుకుంటూ 108 స్టెప్స్ దాటిన తర్వాత మనం దేవుని అనేది చూస్తామండి. ఇక్కడ శ్రీకృష్ణుడి టెంపులే కాకుండా లోపల శ్రీనివాసుని టెంపుల్, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయండి. ఇది ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట రాధాకృష్ణ మందిర్లోకి. ఈ గేట్స్ అనేవి గోల్డ్ కలర్లో ఉన్న గేట్స్ అనేవి టెంపుల్లోకి వెళ్ళి ఈ చుట్టూ ఉన్న విజన్ అంతా టెంపుల్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్. ఇది టెంపుల్ దగ్గర నుంచి మన ఫ్రంట్ వ్యూకి కనిపిస్తుందండి. ఇది 1997లో దీన్ దయాళ్ శర్మ గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది ఎంట్రన్స్. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క గోపురం ఉంది. అలా స్టెప్స్గా మనకి ఒక్కొక్క టెంపుల్ యొక్క గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ బయట నుంచి చూస్తే మనకు అలా కనిపిస్తుందండి టెంపుల్. ఇది ఇంకా మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్. బోర్డు అయితే స్ట్రిక్ట్గా పెట్టేశారండి, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. వాళ్ళు మమ్మల్ని వార్న్ కూడా చేశారు 2-3 టైమ్స్ ఫోన్ యూజ్ చేయొద్దని. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని చూడడానికి వచ్చినప్పుడు ఫోన్ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. కానీ మనకేమో ఆ మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవాలని ఉంటుంది కదా. దేవుడి యొక్క రూపం అయితే ఎలా ఉంటుందండి లోపల. ఇది చూస్తే మెయిన్ ఆర్చ్ అండి లోపల దేవుడిది. అక్కడ మనం చూసినట్లయితే 3 గోపురాలు కనిపిస్తున్నాయి కదండి. ఫస్ట్ గోపురం కింద బలరాముల మధ్యలో రాధాకృష్ణుడు, ఈ చివరన సీతారాముల యొక్క విగ్రహాలు ఉన్నాయండి. ఇది పైన టెంపుల్ పైన అలా. ఇవే కాకుండా మనకి టెంపుల్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు అమ్ముతున్నారండి. అది ఒక్క భాషలోనే కాదు, ఇంగ్లీష్తో పాటు భారతదేశంలో ఉన్న చాలా భాషల్లోకి ఆ బుక్స్ కన్వర్ట్ చేసి మరీ అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ మనం చూడొచ్చు తెలుగు, తమిళ్, మలయాళం, అన్ని రకాల భాషల్లోకి ఆ పుస్తకాలు మరియు ఆ దేవుడికి సంబంధించిన సేవ చేసిన చైతన్య మహాప్రభు అలాంటి వారి యొక్క జీవిత చరిత్రలు కూడా అక్కడ అమ్ముతున్నారండి. మనం అక్కడ కావాలంటే అక్కడ ఆన్లైన్ పర్చేస్ అయినా చేసుకోవచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ బంగ్లా, ఒడియా, గుజరాతీ, మరాఠీ అన్ని భాషలోకి ఆ పుస్తకాలు కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు. ఇదే కాకుండా అక్కడ అమ్ముతున్న ప్రసాదం అండి, ప్రసాదం కౌంటర్. అదే కాకుండా తేనెకి సంబంధించిన పదార్థాలు కూడా అమ్ముతున్నారు. ఏ బాక్స్ అయినా సరే ప్రసాదానికి 180 రూపీస్. కోవా, లడ్డు అలాంటి ప్రసాదాలన్నీ అక్కడ అమ్ముతున్నారండి. దానికి నెక్స్ట్ కౌంటర్లో ఇక్కడ కూడా పుస్తకాలు
గోమూత్రం, దేవుడికి సంబంధించిన పుస్తకాలు, చిన్నపిల్లలకి కావాల్సిన కార్టూన్ ఐటమ్స్, మనకు పూజ గదిలో ఉపయోగించే స్టాండ్లు, లిటిల్ కృష్ణకి సంబంధించిన పుస్తకాలు అన్నీ అక్కడ అమ్ముతున్నారండి. అవే కాకుండా ఇక్కడ మనకి దేవుడికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఇత్తడి విగ్రహాలు. కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది, కానీ ఆ విగ్రహాల వెయిట్ కూడా చాలా బాగుందండి. చూడటానికి కూడా అవి చాలా బాగున్నాయి. అక్కడ నేను ఒక దేవుడిది హ్యాంగింగ్స్తో ఉన్న కృష్ణుడిది తీసుకున్నానండి. మీరు చూడొచ్చు ఇక్కడ అవి ఎంతో చాలా అంటే చాలా బాగున్నాయి. దీపపు కుందులో ఒక బాక్స్లో వేరే కంట్రీకి క్యారీ చేయాలన్నా అలా కావాల్సిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది శ్రీరాముడిది మొత్తం పట్టాభిషేకానికి అట్లా ఉంటుంది కదండి, టోటల్ అది. ఇవే కాకుండా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, టూబ్ స్టిక్స్, చందన్ స్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. నేను కూడా ఒకటి తీసుకున్నాను చందన్ స్టిక్స్ది. ఆ ప్లాంట్స్ అవి స్టోన్స్తో చేసిన ప్లాంట్స్ అండి. అవన్నీ కనిపించేవి కూడా కలర్ స్టోన్స్. చాలా బాగుంది అదైతే చూడడానికి. ఇవే కాకుండా దేవుడికి సంబంధించిన ఫోటోలు అవి కూడా చాలా వుడ్తో చేసినవి అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఒక సినిమా హాల్ కూడా ఉంది. సినిమా హాల్ మీన్స్ దేవుడికి సంబంధించిన లీలలు అవన్నీ ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన ఒక సినిమా హాల్ కూడా ఉందంట. ఇవే కాకుండా ఇక్కడ బట్టలు, లిటిల్ కృష్ణది స్టాంప్ వేసి ఉన్న బట్టలు, రకరకాల తులసి మాలలు అవన్నీ కూడా పర్చేస్ చేస్తున్నారండి. ఇవే కాకుండా అక్కడ ఒక చిన్న మినీ థియేటర్ కూడా ఉందండి. అక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించిన మూవీస్ అనేసి ప్లే చేస్తారంట. ఈ ఫొటోస్ కానీ పిల్లలకు సంబంధించిన సెక్షన్స్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఫొటోస్ మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి ఫుడ్ కౌంటర్ అండి. ఇక్కడ ప్రతి ప్రదేశానికి సంబంధించిన ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంది. లైక్ సమోసా, పకోడీ, డోక్లా, స్వీట్స్, ఐస్ క్రీమ్, కేక్స్, ప్రతి వెజిటేరియన్ ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది. అదంతా చూడడానికి ఒక ఐ పీస్లా ఉంది. ఆ కౌంటర్ మాత్రం మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మేము ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళామండి. ఆ రోజు అన్ఫార్చునేట్లీ నిత్యాన్నదానం క్యాన్సిల్ అయింది. ఇవన్నీ ఆ రోజు ప్రసాదం క్యాన్లు అండి. మేమైతే ఇంకా ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం చూడటానికి అయ్యప్ప స్వామి ప్రసాదంలా ఉంది. మేము ఇంకా బయటకు వచ్చేసాము. బయట నుంచి టెంపుల్ వ్యూ అలా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది. చూడటానికి చాలా అందంగా ఉందండి అదంతా. ఈ ఇస్కాన్ టెంపుల్స్ అనేవి శ్రీల ప్రభుపాదుల వారు స్టార్ట్ చేశారండి. ఆయన కృష్ణతత్వాన్ని వ్యాప్తి చేయడానికి ఈ రాధాకృష్ణ టెంపుల్స్ అనేవి ప్రతి ప్రదేశంలోనూ నిర్మించాలనుకుని ఈ ఇస్కాన్ టెంపుల్ సంస్థని స్థాపించారండి. ఇవి ఇక్కడే కాకుండా ప్రపంచంలో నలుమూలల ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఫారినర్స్ చాలామంది కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ చాలా ఆనందాన్ని పొందడాన్ని మనం కొన్ని వీడియోస్లో చూడొచ్చు. ఇదండి మా ఇస్కాన్ ప్రయాణము. మేమైతే ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి చూడటానికి సిటీ కూడా చాలా అందంగా ఉందండి. ఈ చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. వ్యూ అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ పక్కన టెంపుల్ పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. అక్కడ ఉన్న ప్రజలకైతే ఈ టెంపుల్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. రోజు వాళ్ళు టెంపుల్ని దర్శించుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.